సరే మ్యారేజ్ మ్యాటర్స్ పక్కకు పెట్టేస్తే అంటే మామూలుగా రియల్ లైఫ్లో మీరు ఇంట్రోవర్టా లేకపోతే అంబివర్టా? అంటే యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ కాదు, అంబివర్ట్ కాదు. యాక్చువల్లీ అంటే నా పని నేను చేసుకునే టైప్. అంటే ఎవరైనా అనుకుంటారనేది నాకేం ఉండదు. నాకు ఏదైనా పని చేయాలనిపిస్తే నేను చేస్తాను, ఏదైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడేస్తాను. సో ఇప్పుడైనా కానీ ఇప్పుడు మీరు వచ్చారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేద్దాం రండి అని పిలిస్తేనే నేను వచ్చాను. అదైతే నాకు మీకు సంబంధం ఏమని చెప్పండి. సో అదేం లేదు కదా. సో దట్స్ వాట్. సో నా పని నేను చేసుకుంటాను. అంటే నా విషయాల్లో ఎవరైనా ఇంటర్ఫీర్ అయితే మాత్రం నేనైతే ఊరుకోను. ట్రిగర్ చేయకూడదు. ట్రిగర్ అనే అంత పెద్ద వర్డ్స్ ఎందుకు, మనం హౌస్లో ఉన్నామా? ఓహో, అదేం లేదు. బేసికలీ నా పని నేను చేసుకుంటా ఉంటా, నాకు నచ్చిన విషయాలు చెప్తా ఉంటా. ఒకవేళ నాకు ఎవరైనా మనుషులు నచ్చితే నేనే వెళ్ళి నేనే మాట్లాడుతూ ఉంటా. ఐఎమ్ నాట్ ఇంట్రోవర్ట్, ఐఎమ్ నాట్ అంబివర్ట్. నా పని నేను చేసుకునే తత్వం అంతే. ఓకే, సెటిల్డ్ మైండ్ సెట్ అంతే కొంచెం. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్కి ఏదైనా ఒక డిఫరెంట్ రోల్ అంటే ఫిజికల్లీ ఛాలెంజింగ్ రోల్ వస్తే యాక్సెప్ట్ చేస్తారు? డెఫినెట్గా. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ విచ్ అప్రిషియేట్ మీ. అండ్ ఆల్సో అది నా కెరీర్ గ్రోత్ సక్సెస్గా ఉండేటట్టయితే ఐ విల్ డెఫినెట్లీ డూ. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు? ఆబ్వియస్లీ తెలుసు కదండి, ఎన్నిసార్లు అడుగుతారు మీరు. ఈ ఆడియన్స్కి తెలియాలి పర్టికులర్ ఆడియన్స్. ఆబ్వియస్లీ మహేష్ బాబు. మహేష్ అండ్ మహేష్ బాబు. అండ్ హీరోయిన్? నా పేరు కూడా మహేష్ బాబు అండి. అదే అంటున్నా, మహేష్ అండ్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు అండ్ మహేష్ బాబు. అదే సరే, మహేష్ బాబు గారికి మహేష్ బాబు గారు ఇష్టం, ఈ హీరో మహేష్ బాబు గారికి ఆ హీరో మహేష్ బాబు గారు ఇష్టం. అండ్ హీరోయిన్? ఈ మధ్య హీరోయిన్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి. అయ్యో చెప్పొచ్చు కదా అనుష అని. అయ్యో, మీరు హీరోయిన్ అన్నారా యాంకర్ అన్నారా? హీరోయిన్ అన్నా. హీరోయిన్ అని అన్నారా? అచ్చా, ఓకే. అనుష అని ఎవరు లేరా హీరోయిన్స్లో? ఎటకారం. సరే చెప్పండి, మీకు ఇష్టమైన హీరోయిన్? లేదండి, ఇదివరకు అంటే ఏదో చెప్పేవాళ్ళం. పాత సినిమాలు అయితే శ్రీదేవి అని చెప్పేవాళ్ళం. దాని తర్వాత చిన్న అంటే మారుతా ఉంది కదా ట్రెండ్. సో మాది ఎవరి పేరు చెప్తే ఎవరితో మళ్ళీ ఛాన్స్ మళ్ళీ? అదేం లేదండి, మీరు సీరియల్ అడిగారు సినిమాలో? సీరియల్ అండ్ మూవీ రెండిట్లో చెప్పండి. సీరియల్ అలా ఏమి ఉండదండి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము సంవత్సరాలు ట్రావెల్ చేస్తాం కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ దట్ చాయిస్. సో సినిమాలు అంటే సో ప్రస్తుతానికి వచ్చారు కొంతమంది, శ్రీలీల గారు అండ్ కృతి శెట్టి గారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇష్టం. అంతే కదా, మార్చుకోవాలి, మన మనుషులం కదా అప్పుడప్పుడు. దిస్ ప్రూవ్స్ దట్ వీఆర్ హ్యూమన్స్. ఎస్. ఒక క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి. కీర్తి గారు ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి ఎప్పుడు వెళ్తున్నారు? అవును, అడగండి, నాకేం తెలుసు. ఫ్రెండ్ కదా, ఇదేదో బాగుంది. ఎంత బెస్ట్ ఫ్రెండ్ మీరు నిజం చెప్పండి. నాకు నిజంగా తెలియదండి. ఎంగేజ్మెంట్కి వెళ్ళాను, అక్కడ మేబీ ఆఫ్టర్ 6 months అన్నట్టుగా చెప్పారు. బట్ దట్ ఈస్ దే పర్సనల్ కదండి. హౌ కెన్ ఐ నో? ఎంత ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇప్పుడు మానస్ గారు చేసుకుంటున్నారు. హీ టోల్డ్ మీ పలానా తారీఖు రా, పలానా రోజు రా అని చెప్పేసి అని అన్నాడు. సో అలా ఎవరు ఫిక్స్ ఐ మీన్ దే డిడ్ంట్ ఫిక్స్ ఎట్. సో అందరికీ పెళ్ళైపోతుంది, మీకు కూడా పెళ్ళవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మంచి సీరియల్స్ అండ్ మూవీస్లో యాక్ట్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ పెళ్ళిలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. అంటే అప్పటిదాకా ఇంటర్వ్యూ అవసరం లేదు. అప్పటిదాకా ఇంటర్వ్యూ అవసరం లేదు. వద్దు, మళ్ళీ ఇంకోటి కొత్తది ఉంది నాకు తెలుసా. పెళ్ళి అయిన తర్వాత రండి. పెళ్ళికి ముందు ఇంకొక గుడ్ న్యూస్ ఉంది, అప్పుడు వచ్చి కలుస్తాను.